పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ రాత్రి ప్రభు మల్ల యొక్క స్తుతి నైవేద్య కూడికలో పాలు పందులు పొంది మనసారా నిన్ను ఆరాధించుకునే కృప మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు తండ్రి. జరగబోచున్నటువంటి కూడిక అంతటినీ ఎన్ను తట్టి భారమెత్తి మీరు జరిగించండి. పాటల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, ప్రార్థన విన్నపముల ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. దుష్టుని కార్యాలు దూరపరచండి. స్తుతి నైవేద్య కూడికలు సేవకులను అభిషేకించి మీరు వాడుకోండి. ఈ లవిలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, పాటలో పాలు పందులు పొందిన ప్రతి బిడ్డని మీ రక్త ప్రోక్షణతో నింపని తండ్రి, నీకు స్తోత్రాలు. మీ సన్నిధి తేజ్ చేత నింపి గొప్ప కార్యాలు చేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము, విశ్వమంతా నీ నామము ఘననీయము. నీ నామము ఘననీయము, నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము ఘననీయము, విశ్వమంతా నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారిని, నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారిని, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల కలపు మది నిండెనే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల కలపు మది నిండెనే, యుగ యుగాల కలపు మది నిండెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము ఘననీయము, విశ్వమంతా నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా,
చల్లని రోజున నా కనులకు నీకు కరువాయిని నీవు గదబిప్పిన రోజున నీ సన్నిధి పాచి బయలాయిని నీవు గదబిప్పిన రోజున నీ సన్నిధి పాచి బయలాయిని నీ సన్నిధి పాచి బయలాయిని యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంతని నామము గణనీయము విశ్వమంతని నామము గణనీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా నా తలపుల పంట పండిని నీవు వరునిగా ఇచ్చేయువేళ నా తలపుల పంట పండిని వధువునైనే నిన్ను చేరదా యుగ యుగాలు నన్నే పొందువని వధువునైనే నిన్ను చేరదా యుగ యుగాలు నన్నే పొందువని యుగ యుగాలు నన్నే పొందువని యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంతని నామము గణనీయము విశ్వమంతని నామము గణనీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా హల్లెలూయా 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 నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారిని నీవు కనిపించని రోజున క్షణమొక యుగముగా మారిని నీవు నడిపించిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయని నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలకు మది నిండిని యుగ యుగాల తలకు మది నిండిని యేసయ్యా నా హృదయ
హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా. నీవు మాట్లాడని రోజున నా కనులకు నీతుర కరువాయిని, నీవు మాట్లాడని రోజున నా కనులకు నీతుర కరువాయిని, నీవు గదవిప్పిన రోజున సన్నిధి పాచిక బయలాయని, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయని, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయని, నీ సన్నిధి పాచిక బయలాయని, నీ సన్నిధి పాచిక బయలాయని, నీ సన్నిధి పాచిక బయలాయని. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము, నీ నామము గణనీయము, నీ నామము గణనీయము, నీ నామము గణనీయము, నీ నామము గణనీయము. యేసయ్యా 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 నీ నామము గణనీయము, నీ నామము గణనీయము, నీ నామము గణనీయము. యేసయ్యా 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 యేసయ్యా, నీవు మాట్లాడని రోజున నా కనులకు నీతుర కరువాయని, నీవు మాట్లాడని రోజున నా కనులకు నీతుర కరువాయని, నీవు పదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయని, నీవు పదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయని, నీవు పదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయని, నీవు పదవిప్పిన రోజున సన్నిధి పాచిక బయలాయని, నీ సన్నిధి పాచిక బయలాయని, నీ సన్నిధి పాచిక
జీవం బయలాయనే. యేసయ్యా 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 నీ నామము గణనీయము, నీ నామము గణనీయము, నీ నామము గణనీయము. సర్వజనులారా ఈ రాత్రి చప్పలు బట్టి ప్రభువును ఆరాధించాలి. నీ నామము గణనీయము, నీ నామము గణనీయము గణనీయము గణనీయము. యేసయ్యా 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 యేసయ్యా. విశ్వమంత నీ నామము గణనీయము గణనీయము గణనీయము. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిద్ర కరువాయెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధమైన గ్రంథములోంచి ఒక చిన్న విషయాన్ని ధ్యానించుకుందాం. ప్రాముఖ్యముగా లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలు కూడా చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విని ఆత్మీయంగా బలపరచబడి దేవుని యొక్క కార్యాలు పొందుకోవలసిందిగా ప్రేమతో దైవ సేవకులకు మేము కోరుకుంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయనకి ఇద్దరు కుమారులు. ఇక కుమార్తెలు లేరు, కానీ ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు, రెండో కుమారుడు, ఇద్దరు కుమారులు
దేవుడు ఆ పెద్ద ఆయనకు ప్రభు కానుకగా ఇచ్చాడు. ఇచ్చినటువంటి బిడ్డలను ఆ పెద్ద అయిన తన భార్య ఆ బిడ్డలను భక్తి మార్గములు పెంచుకుంటూ ప్రార్థన పూర్వకముగా తన బిడ్డలను పెంచుకుంటూ దైవికంగా నడిపించుకుంటూ ఉన్నాడు. ఆ పెద్దాయనికి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, లోకములో అన్ని కలిగి ఉన్నాడు. అయితే బిడ్డలు మాత్రం దైవికంగా పెంచుకుంటూ ఉండేవాడు. దేవుడిచ్చిన బిడ్డలు దేవుడిచ్చిన స్వాస్థ్యము కానుకగా గుర్తించి పెద్ద బిడ్డని రెండో బిడ్డని, పెద్ద కుమారుని రెండో కుమారుని జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చాడు. పెద్ద కుమారుడు తండ్రి అడుగు జాడలో నడుస్తూ ఉండేవాడు. తండ్రి మాట చెప్తే ఆ మాటని పాటిస్తూ తండ్రి మాటకి విధేయత చూపుతూ తండ్రి మాటకి కట్టుబడి బ్రతుకుతూ ఉన్నాడు. ఈ చిన్న కుమారుడు కూడా కొంచెం వయస్సు వచ్చింది, యవ్వన దశకు వచ్చాడు. యవ్వన దశకు వచ్చిన తర్వాత తండ్రి ప్రార్థన చేసుకోమని చేసుకునేవాడు కాదు. తండ్రి చెప్పిన మాటని అంగీకరించకుండా తండ్రిని బాధ పెడుతూ ఉండేవాడు. తండ్రికి మనస్సులో ఎంతో బాధ. పెద్దబాబు చక్కగానే ప్రార్థనలు నడిపించబడుతున్నాడు, నా అడుగు జాడల్లో అడుగులు వేస్తున్నాడు, నేను చెప్పిన ప్రతి మాట తూచ తప్పకుండా చేస్తున్నాడు అని పెద్దబాబు విషయమై తండ్రి అసంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఈ చిన్నబాబు కూడా కొంతకాలం తండ్రి మాట విన్నవాడే చక్కగా ప్రార్థన చేసుకున్నాడు. దైవికంగా వెతుకుతూ భక్తి మార్గంలోనూ యేసయ్య మాట చేత నడిపించుకుంటూ ఉన్నాడు. ఇక యవ్వన వయసుకు వచ్చాక తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నానా, నువ్వెప్పుడు ప్రార్థన చేసుకోమని చెప్తున్నా, ఎప్పుడూ సన్నిధిలో దేవునితో మాట్లాడమని చెప్తూ ఉండేవాడు. ఈ యవ్వన వయస్సులో ప్రార్థన చేసుకోవటమా, ఈ యవ్వన వయస్సులో దేవునితో మాట్లాడటమా? ఈ యవ్వన వయస్సులో నేను ప్రార్థన చేయలేను, దేవునితో మాట్లాడలేను, నీ ఆజ్ఞల మేరకు నేను బ్రతకలేను, నువ్వు చెప్పిన ప్రతి మాట నేను నెరవేర్చలేను. ఎందుకంటే నీ దగ్గర ఉంటాను నాకు అసలు ఇష్టం లేదు, నువ్వు చెప్పే మాటలు వింటాను కూడా నాకు మనసు అంగీకారంగా లేదు. దయచేసి నాకు రావాల్సినటువంటి వాట ఎంతైతే వస్తుందో పొలాలలో, గృహములో, మరి నాకెంతైతే వాట వస్తుందో నా వాట నాకు సగం భాగం మంచిస్తే నా ఆస్తులను నేను తీసుకుని వెళ్ళి నీకు కనిపించుకొని వెళ్ళిపోతాను అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చిన్న బాబు అడుగుతూ ఉన్నాడండి. ఆలోచించండి, మనం బాగా గమనిస్తే తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాడంటే, నాకు రావాల్సిన సగం భాగము నాకు ఇచ్చేస్తే నేను నీకు దూరంగా జీవిస్తాను, నేను నీ దగ్గర ఉండను. నువ్వు ఎప్పుడు చూసినా ప్రార్థన అంటావు, వాక్యం అంటావు, భక్తి అంటావు, సినిమాలు చూడకూడదు అంటావు, తమాషాలు కొట్టకూడదు అంటావు, మత్తు పానీయాలు తాగకూడదు అంటావు, జోజం ఆడకూడదు అంటావు. ఈ నాకు అసలు నచ్చవు. కనుక నాకు రావాల్సినటువంటి వాటిని బంద్ చేస్తే నేను నీకు కనిపించుకుంటూ వెళ్తాను. తండ్రి మొత్తుకుంటున్నాడు, బాబు బాబు నన్ను విడిచిపెట్టి నువ్వు ఇటు వెళ్ళిపోతే నీ జీవితం పాడైపోద్ది, నీ బ్రతుకు పాడైపోద్ది, నువ్వు నవ్వులు పాలైపోతావు,
ఇప్పుడు దాకా నువ్వు నా దగ్గర ఉన్నావు కాబట్టి నీకు సురక్షితము కాపుదల అనేది కలుగుతూ వచ్చింది. నన్ను విడిచి ఇంకొక స్థలానికి వెళ్తానంటున్నావు, నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను వదిలిపెట్టొద్దని తండ్రి ఎన్నిసార్లు తన చేతులు పట్టుకొని మొత్తుకొని చెప్పినా కానీ, బ్రతిమలాడుతున్నా కానీ లెక్క చేయకుండా నాకు రావాల్సిన వాటిని నాకు పంచిస్తే నేను నీకు దూరంగా జీవిస్తానంటున్నాడు. పెద్ద బాబు మాత్రం తండ్రిని తండ్రి మాత్రం వెంటాడుతూనే ఉన్నాడు. తండ్రి చెప్పిన ఆజ్ఞను గైకుంటూనే ఉన్నాడు. తండ్రి అడుగు జాడలో నడుస్తూ ఉన్నాడు. ఈ చిన్నోడు మాత్రం లెక్క చేయటం లేదు, తండ్రిని అర్థం చేసుకోవటం లేదు, తండ్రి ప్రేమను గుర్తించలేకపోతున్నాడు. ఎంతగా బ్రతిమిలాడినా కానీ నాకు రావాల్సిన వాటి నాకు ఇస్తే నేను నీకు కనిపించుకుంటూ వెళ్తాను అని తండ్రిని బ్రతిమలాడుతూ ఉంటే, తండ్రి అతను బ్రతిమలాడుతున్నాడు, అయ్యా నువ్వు నా దగ్గరుండు, నాతో సహవాసము చెయ్యి, నువ్వు లోకములోనికి వెళ్ళొద్దు. లోకముతో సహవాసం చేసావంటే నీ జీవితం చినిగిపోయిన విస్తరాకులాగా మారిపోద్ది. జీవిత విలువేమిటో నీకు తెలియదు. లోక పరిస్థితులు చాలా ఘోరముగా ఉన్నాయి. దయచేసి నా మాట నేను బ్రతిమలాడుతున్నగా లెక్క చేయకుండా తనకు రావాల్సిన వాటి అంతా తీసుకొని తండ్రికి కనిపించకుండా సుదూరానికి వెళ్ళిపోయి, తన చేతి నుండి డబ్బు ఉంది కదండి, ఒంటిలో బలం ఉంది, కాళ్ళలో సత్తు ఉంది, ఓపిక ఉంది, ఆ చేతి నుండి డబ్బంతా తీసుకొని వెళ్ళి ఖర్చు పెట్టడానికి అలవాటు అయిపోయాడండి. ఖర్చు పెట్టడానికి అలవాటు అయిపోయాడు. చేతి నిండు డబ్బు ఉన్నప్పుడు ఏం చేస్తాడండి? మనం గమనించండి, మనిషి అన్ని ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయడు. డబ్బులు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అంతస్తులు ఉన్నప్పుడు, చదువు ఉన్నప్పుడు, తెలివి ఉన్నప్పుడు, అందచందు ఉన్నప్పుడు ఎవరు లెక్క చేయడు. అట్లానే ఈ వ్యక్తి చేతి నిండా డబ్బు ఉంది, ఒంటి నిండా ఆరోగ్యం ఉంది, కాల్లో సత్తం ఉంది కాబట్టి తండ్రికి దూరం వెళ్ళి వచ్చిన వాటాన్ని పంచుకొని ఆ డబ్బును తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారానికి పాడు చేస్తూ ఉన్నాడు. యేసులతో సాంగత్యం చేస్తూ ఉన్నాడు. అక్రమ సంబంధాలకు బానిస అయిపోయాడు. చేతి నుండి డబ్బు ఉందండి, పాపానికి బానిస అయిపోయాడు, త్రాగుడికి బానిస అయిపోయాడు, చెడ్డ కార్యక్రమాలకు బానిస అయిపోయాడు, తిండికి బానిస అయిపోయాడు. కన్ను నిన్ను తెలియకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం కూడా చాలా మందిని గమనిస్తూ ఉంటే కొంతకాలం దేవుణ్ణి నమ్ముకుంటారు, కొంతకాలం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. లోకములో పడిపోతూ ఉంటారు, పాపంలో పడిపోతూ ఉంటారు, ఆచారాలు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు తన జీవితంలో కూడా మనం చూస్తే ఆ డబ్బంతా తీసుకొని వెళ్ళి వృధా ఖర్చు పెడుతున్నాడండి. యేసులతో సాంగత్యం చేస్తున్నాడు, దుర్వ్యాపారం చేస్తున్నాడు. ఆలోచించండి, యేసులతో సాంగత్యం చేస్తున్నాడు. ఒకప్పుడు తండ్రితో సహవాసం చేశాడు, ఒకప్పుడు వాక్యముతో సహవాసం చేశాడు, ఒకప్పుడు దైవ భయం కలిగి జీవించాడు. ఇప్పుడు తండ్రిని ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయాడో తను వేశ్యలతో సాంగత్యము చేయుచు దుర్వ్యాపారానికి అలవాటు అయిపోయాడు. అంటే పాడు జీవితాన్ని తను జీవిస్తూ ఉన్నాడు, చెడ్డ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. తన ఆరోగ్యం పాడైపోయింది, తన కళ్ళు పాడైపోయింది, తన యొక్క శరీరం అంతా
పాడైపోయిందండి. చేతి నిండా డబ్బు ఉన్నంతసేపు అతనికి ఏమి అర్థం కాలేదండి. ఒంట్లో బాలం ఉన్నంతసేపు మనిషికి ఏం అర్థం కాదండి. కాళ్ళలో శక్తి ఉన్నంతసేపు మనిషికి ఏం అర్థం కాదండి. చివరికి ఆ డబ్బంతా అర్థమైన వాటి ఖర్చు పెట్టుకొని చివరికి తన పరిస్థితి ఎలా మారిందంటే, తినటానికి కూడా తిండి లేక, కట్టుకోవటానికి కూడా వస్త్రాలు లేక, ఉండటానికి కూడా షెల్టర్ లేక, నీడ లేక రోడ్లమ్మట కాలం గడుపుతూ ఉన్నాడు. ఈదులమ్మట కాలం గడుపుతూ ఉన్నాడు. బస్ స్టాండ్లలో కాలం గడుపుతూ ఉన్నాడు. రైల్వే స్టేషన్లలో కాలం గడుపుతూ ఉన్నాడు. సినిమాల దగ్గర కాలం గడుపుతూ ఉన్నాడు. అతను ఉండే దేశంలో బాగా కరువు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కరువు వచ్చిందంటే అంత కరువు వచ్చింది. కరువు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఆహారం సరిగా ఉండదండి. ఆకలితో అల్లాడిపోతున్నాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏ రోజు కూడా అతనికి ఆకలి అంటూ తెలియకుండా తండ్రి అతడికి టయానికి ఆహారం పెట్టాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు అంత హీన స్థితి గురి కాలేదు. తండ్రి అతనికి అన్ని కావలసిన సౌకర్యాన్ని సిద్ధపరిచాడు. మంచి గృహాన్ని ఇచ్చాడు. మంచి వస్త్రాలు కట్టుకున్నాడు. మంచిగా ప్రవర్తించాడు. ఎప్పుడైతే తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో యేసులతో సాంగత్యానికి అలవాటైపోయాడు. చివరికి ఆ డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఆరోగ్యమంతా క్షీణించిపోయిన తర్వాత, కంటి చూపు తగ్గిన తర్వాత, నడత తగ్గిన తర్వాత, కండల్లో ఉన్న సత్తువ అయిపోయిన తర్వాత, ఓపిక అయిపోయిన తర్వాత ఆ దేశంలో కరువు వస్తే తనకు తినటానికి కూడా ఆహారము దొరకక, ఆమె చూశారండి, తినటానికి కూడా ఆహారం దొరకక, త్రాగటానికి కూడా నీళ్లు దొరకక, ఉండటానికి కూడా మంచి షెల్టర్ దొరకక, కట్టుకోవటానికి కూడా మంచి వస్త్రాలు దొరకక, చివరికి ఏమ స్థితికి వెళ్ళిపోయి కడు పేదరికములోనికి వెళ్ళిపోయి తిన్నగా ఆ దేశములో ఒక యజమానుడు ఉంటే ఆయన దగ్గరికి నడుచుకుంటూ నడుచుకుంటూ పడుతూ లేస్తూ నడుచుకుంటూ పడుతూ లేస్తూ నడుచుకుంటూ తిన్నగా ఒక యజమానుడి దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆ యజమానుడు ఎవరో తెలుసండి? పందుల యజమానుడండి. ఆయనకి చాలా పందులు ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు, మందల పందులు ఉన్నాయండి. ఆ మందల పందులు ఉన్నటువంటి ఆ యజమాని దగ్గరికి వెళ్ళి ఇతను అంటాడు, అయ్యా, నాకు కడుపు నిండా ఆహారం లేక ఎన్నో రోజుల నుంచి నేను పస్తుంటున్నాను. నేను స్నానం చేయక ఎన్నో రోజులు అవుతుందయ్యా. నీళ్లు త్రాగక ఎన్నో రోజులు అవుతుందయ్యా. నా వస్త్రాలు, నా దేహానికి వేసుకున్నటువంటి వస్త్రాల మీద అసహ్యం అనిపిస్తుంది. నేను వేసుకున్న వస్త్రాలు మురికి వస్త్రాలు, వాసన కొడుతుంది. కంపుగా ఉంది నా జీవితం. అవునా? సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పయ్యా? ఏం చేయమంటావు కాదయ్యా, ఏదన్నా పందులు కాసుకునే ఏదన్నా పని ఉంటే చెప్పయ్యా, ఆ పందులకి నేను కాపరుగుండి పందులు కాస్తాను, నాకు కొద్దిగా ఆహారం పెడితే చాలయ్యా అని ఆ పందులు కాసుకుని యజమాను దగ్గరికి వెళ్ళి పందులు కాస్తానంటున్నాడు. ఎంత వీణ స్థితికి వెళ్ళిపోయాడండి. ఒకప్పుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు కడుపు నిండా ఆహారం తిన్నాడు, మంచి ఆరోగ్యం పొందుకున్నాడు, చక్కగా యేసయ్యను ఆరాధించాడు, దేవుని నామాన్ని మహింపరిచాడు. ఇప్పుడు వయస్సులోకి వచ్చిన తర్వాత, యవ్వన దశలోకి వచ్చిన తర్వాత తండ్రి దగ్గర నుంచి వాటను తీసుకొని వెళ్ళిపోయాడు. చేతుల్లో డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నాడు, పాపంతో జీవించాడు, చెడ్డ కార్యక్రమాలతో జీవించాడు, యేసులతో సాంగత్యం చేశాడు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, వరుసవారి తప్పి నీచమైన కార్యక్రమాలకి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. ఈరోజు చాలా మంది కూడా వాళ్ళ జీవితాన్ని పిల్లలకి అంకితం చేయరు,
భార్యకి అంకితం చేయదు, భర్త భార్యకి అంకితం చేయదు, భర్త భార్యకి అంకితం చేసుకోడు, భార్య భర్తకు అంకితం చేసుకోదు. జీవితాన్ని ఎవరెవరికి అంకితం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది లోకానికి అంకితం చేసుకుంటారు, కొంతమంది చెడ్డ కార్యక్రమాలకు అంకితం చేసుకుంటారు, కొంతమంది పాపానికి అంకితం చేసుకుంటారు, కొంతమంది ఆచారాలకు అంకితం చేసుకుంటారు, కొంతమంది సాతాను కార్యక్రమాలకు అంకితం చేసుకుంటారండి. ఈ వ్యక్తి జీవితం కూడా చివరికి పందులు కాసుకునే స్థితికి వెళ్ళి పందులు కాస్తానంటున్నాడండి. చూడండి, ఆ యజమాని అన్నాడయ్యా, పందులు కాసే కాపర్లు చాలా మంది ఉన్నారు, నేను నీకు జీతం అయితే ఇవ్వనయ్యా అంటే, లేదయ్యా మీరు నాకు జీతం ఇవ్వకపోయినా బాధ లేదు, పందుల దగ్గరికి వెళ్ళి పందులు కాస్తానంటున్నాడు. బైబిల్లో పంది అంటే సాతానండి అర్థం అండి. దేవుడు పందిని సాతానుతో పోల్చాడండి. అంటే సాతానుతో సహజీవనం చేస్తానంటున్నాడు, సాతానుతో జీవిస్తానంటున్నాడు, సాతానుతో ఉంటానంటున్నాడు, సాతానుతో నడిపించబడతానంటున్నాడు. ఆ పందులు కాసుకునే ఏమండి ఆ యజమానుడు దగ్గరికి వెళ్ళి నేను కాస్తానంటే ఆయన అన్నాడు, సరే పో పందుల దగ్గరికి వెళ్ళిపోరా అన్నాడు. ఆ పందుల దగ్గరికి వెళ్తుంటే ఆ పందులు శుభ్రంగా పొట్టు తింటామనియండి, కడుపు నింపుకుంటాయి, పొట్టు తిని కడుపు నింపుకుంటాయండి. వాటికి పందులకి పొట్టు తిని కడుపు నింపుకుంటుంటే ఆ పందులు కాసుకున్నటువంటి ఆ కాపరుల దగ్గరికి వెళ్ళి ఇతను కూడా ఒక కర్ర పట్టుకొని ఆ పందుల దగ్గరికి వెళ్ళి వాటిని కావలి కాస్తున్నాడండి. ఆ పందులు తినే పొట్టు తినటానికి ఇష్టపడుతున్నాడండి. ఆ పందులు పొట్టు తీసుకొని తినటానికి ఆశపడుతున్నాడండి. పందులు ఆశ్చర్యంగా చూస్తున్నాయి, మేం తినే పొట్టు నువ్వు ఎట్లా తింటున్నావురా, మేం తినే పొట్టు తినాలని ఆశపడి మా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? సృష్టిలో మమ్మల్ని పందులుగా నియమించాడు దేవుడు. మేము సాతానుకు సంబంధించిన వారిని, సాతానుకు సంబంధించిన వ్యక్తులు మేము. నువ్వు మనిషివిరా, మనిషిగా బ్రతుకో, మానవత్వం కలిగి బ్రతుకో. నీకు జ్ఞానం లేదా, తెలివి లేదా? నువ్వు మనిషివిరా అని ఆ పందుల దగ్గరికి వెళ్ళి పొట్టు తినబోతున్న సమయంలో ఆశపడి ఆ పందులు పొట్టు తినబోతున్న సమయంలో పందులు ఒక్కసారి ఇతని వైపు తేరి చూస్తున్నాయండి. ఈ పొట్టు మాకు, నువ్వు తినకూడదు. గమనించండి, ఈ రోజున మనం గమనిస్తే పొట్టు తింటే కడుపు నిండిద్దండి. పొట్టు గాలి కొడితే ఎట్టు కొడితే అటు కొట్టుకొని పోద్దండి, ఎట్టు గాలి వేస్తే అటు కొట్టుకొని పోద్దండి. పొట్టుకున్న స్వభావం అండి. గమనించండి, ఎట్టు గాలి వచ్చిందనుకో అటు కొట్టుకొని పోద్ది. పందులు తింటే వాటి కడుపు నిండిద్ది. మనిషికి దేవుడు ఆహారాన్ని పెట్టాడు. మనిషి ఆహారాన్ని పెట్టినప్పుడు ఆహారం తింటే మనిషికి ఆకలి తీరుంది. మనిషి ఇప్పుడు ఆహారం తినకుండా పొట్టును తింటున్నాడు, పొట్టు కోసం ఆశపడుతున్నాడు. పొట్టంటే పాపము, పొట్టంటే శాపము, పొట్టంటే రోగము, పొట్టంటే అపవిత్రమైన కార్యక్రమాలు. దాన్ని తినటానికి ఆశపడుతున్నాడండి. మేము పందులురా, నువ్వు మనిషివి, మనిషిగా బ్రతుకు అని ఆ పందుల దగ్గరికి వెళ్ళి పొట్టు తింటున్న సమయంలో అక్కడ తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి బుద్ధి తెచ్చుకొని ఆ పొట్టును అక్కడ పారేసి తిన్నగా పందుల దగ్గర నుంచి బయటకు వచ్చాడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. చూశారండి, తిండి లేక, సరిగా వసతులు లేక, మంచి వస్త్రాలు లేక దేవుడిచ్చినటువంటి కృపంతా పాడు చేసుకున్నాడు. ఆరోగ్యమంతా క్షీణించిపోయింది. కళ్ళు కనిపించడం లేదు, చెవులు వినిపించడం లేదు, కాళ్ళలో సత్వమంతా తగ్గిపోయింది.
చేతి నిండి ఉన్న డబ్బంతా ఖర్చు చేసుకున్నాడు. ఆ స్నేహితులు ఈ స్నేహితులని, ఆ పెద్దిల్లు ఈ పెద్దిల్లని, ఆ పాపమని ఈ పాపమని, అక్రమ సంబంధాలని ఈ అక్రమ సంబంధాలని చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చు చేసుకున్నాడు. ఆరోగ్యం అంతా పాడు చేసుకున్నాడు. సాక్షి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసుకున్నాడు. కొంతమంది జీవితాలను కూడా మనం గమనిస్తే దేవుళ్ళు ఉన్నంత కాలం వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఉండవండి. దేవుడు తగు కాలంలో వారికి ఆహారం పెడుతూ ఉంటాడు, సాక్ష్యాన్ని కాపాడుతూ ఉంటాడు, కావలి కాస్తూ ఉంటాడండి. దేవుళ్ళలోంచి మళ్ళా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన తప్పిపోతారు కొంతమంది. ఏమండి, తీర్మాన విషయంలో తప్పిపోతూ ఉంటారు, భక్తి విషయంలో తప్పిపోతూ ఉంటారు. ఒకప్పుడు ఒక భక్తి చేస్తారు, ఇంకొకప్పుడు ఇంకొక భక్తి చేస్తారండి. ఇప్పుడు అతడు పందుల దగ్గరికి వెళ్ళిన తర్వాత తనకు బుద్ధి వచ్చిన తర్వాత ఏమండి మరలా తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని తిన్నగా తండ్రి దగ్గరికి బయలుదేరి వస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను తప్పిపోయాను కదా, నా తండ్రి ప్రేమ నుంచి తప్పిపోయాను. నా తండ్రి నన్ను ఎంతగానో ఆదరించాడు, అక్కను చేర్చుకున్నాడు, అత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, నాకు కావలసిన సదుపాయాలని సిద్ధపరిచాడు. అడిగినప్పుడు మంచి వస్త్రాలు ఇచ్చాడు. ఇప్పుడు నా కాళ్ళకు చెప్పులు కొనలేవే, తినటానికి ప్లేట్ కొనలేదే, ఉండటానికి కనీసం నీడ కొనలేదే. నా జీవితం పందులతో సహజీవితం అయిపోతుంది, నా బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది అని అక్కడ ఏమండి పందుల దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పందులు బుద్ధి చెప్పిన తర్వాత అతడు పశ్చాత్తాపడి నేను తప్పిపోయానే అని పశ్చాత్తాపడి నా తండ్రి నన్ను చేర్చుకుంటాడు లేదన్నట్లుగా మరలా మనసులోనికి ఆ యొక్క ఆలోచన తెచ్చుకొని తప్పిపోయినటువంటి కుమారుడు మరలా తండ్రి వెంటనే బయలుదేరి వస్తున్నాడు. ఆమేన్. ఈ రోజున మనం గమనిస్తే అనేక విషయాలు తప్పిపోతూ ఉంటారండి. ఆలోచించనండి, కొన్ని సందర్భాల్లో ఆత్మీయులను చెప్పుకొని కూడా రక్షణ పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని మందిరానికి క్రమంగా వస్తూ కొన్ని సంవత్సరాలు మందిరానికి వస్తూ కొన్ని సంవత్సరాలు దేవునితో సహజీవనం చేస్తున్న తర్వాత మరలా తప్పిపోతూ ఉంటారండి. ఆమేన్, హల్లెలూయా. మరలా తప్పిపోతూ ఉంటారు. ప్రార్థించే విషయంలో తప్పిపోతారు, తీర్మాన విషయంలో తప్పిపోతారు. ఆలోచించనండి, తప్పిపోతూ ఉంటారండి. దారి తప్పిపోతూ ఉంటారు, మార్గాన్ని తప్పిపోతూ ఉంటారు, తప్పిపోతూ ఉంటారండి. ఇతడు కూడా తప్పిపోయాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. హల్లెలూయా, తప్పిపోయాడు. ఈ రోజున మనం ఏ విషయంలో తప్పిపోతున్నాం? మరి తప్పిపోయిన కుమారుడేమో ఏమండి చేతిని డబ్బు పెట్టుకొని ఆస్తంతో సమకూర్చుకొని దుర్వ్యాపారానికి బానిస అయిపోయాడు, పాడు వ్యాపారానికి బానిస అయిపోయాడు, త్రాగుడుకు బానిస అయిపోయాడు, అక్రమ సంబంధాలకు బానిస అయిపోయాడు, అక్రమ కార్యక్రమాలు పెట్టుకొని ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకున్నాడు, రోగాలు తెచ్చిపెట్టుకున్నాడు. వరుస వైలు తప్పి ప్రవర్తించి తల్లెవరో పిల్లెవరో చెల్లెవరో అక్కెవరో గుర్తించిన పరిస్థితులకు వెళ్ళిపోయాడు. పాపమే ముఖ్యమనుకున్నాడు. చివరికి తప్పిపోయి మళ్ళా తండ్రి ఇంటికి తిన్నగా బయలుదేరి వస్తున్నాడు. హల్లెలూయా. బయలుదేరి వస్తున్న సమయంలో తండ్రి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడండి. ఒక కంటితో కాదు, 2 కంటితో కాదు, 3 కళ్ళతో కాదు, 4 కళ్ళతో కాదండి. ఎక్కడికి వెళ్ళాడు నా కుమారుడు? నా కుమారుడు ఏమైపోయాడా? నా కుమారుడు బ్రతికాడా చచ్చాడా? నా కుమారుడు నా ప్రేమను త్రుంచివేసి పక్కకి వెళ్ళిపోయాడే. నా కుమారుడు యాక్సిడెంట్లో ఏమన్నా చనిపోయాడా?
నా కుమారుడు కరువులేమన్నా ఆకలి దప్పులకి తట్టుకోలేక చనిపోయాడా? ఏమైపోయాడు నా కుమారుడు అని తండ్రి తప్పిపోయినటువంటి తన కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడా, ఏ గోతులో పడిపోయాడా, ఏ అక్రమ సంబంధాల్లో పడిపోయాడా, ఏ చీకట్లో పడిపోయాడు, ఏ చేదనుభవాల్లో పడిపోయాడా, ఏ మురికి గుంతలో పడిపోయాడా, ఏ పాపంలో పడిపోయాడా అని తండ్రి 1000 కలతో ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి ఇంటికి తిన్నగా బయలుదేరి వస్తున్నాడు. ఆమేన్. తిన్నగా బయలుదేరి వస్తున్నాడు. తండ్రి చూస్తున్నాడు. గమనించండి. ఒక్కసారిగా తండ్రి అతన్ని గట్టిగా ముద్దు పెట్టుకొని అత్తుకున్నాడండి. నాన్నా, నన్ను ముద్దు పెట్టుకోవద్దు, నన్ను అత్తుకోవద్దు, నీ ప్రేమన కాళ్ళతో తల్లి నేను నీకు దూరం అయిపోయాను నాన్న, నేను తప్పిపోయాను నాన్న. నీ దగ్గర చాలా మంది కూలోళ్ళు ఉన్నారు, కూలోళ్ళగా నన్ను పెట్టుకుని నాకు ఆహారం కడుపు నిండా పెట్టినాన్న, ఆకలిగా తట్టుకోలేకపోతున్నాను, దాహం అవుతుంది నాన్న, నా వస్త్రాలను పాడైపోయినాయి, నన్ను నువ్వు తాకొద్దు, నువ్వు నన్ను పట్టుకోవద్దు, నన్ను కూలోని కన్నా పెట్టుకుని నాకు 3 పూట్ల ఆహారం పెడితే చాలు అని కళ్ళమ్మటి కన్నీళ్ళు ఇడుస్తూ తన జీవితం అంతా పాడైపోయి, ఊపిరితిత్తులన్నీ పాడైపోయి, ఆరోగ్యం అంతా క్షీణించిపోయి, ఆహారం లేక, నీళ్లు లేక, సరైనటువంటి వసతులు లేక తన జీవితం అంతా కూడా భయంకరమైనటువంటి దారుణమైన పరిస్థితి గురైపోయింది. చూడండి, దేవుళ్ళ నుంచి మనం తప్పిపోతే మన పరిస్థితులు ఎలా వంటి ఒక్కసారి ఆలోచించండి. దేవుని కాదని కాళ్ళతో తన్ని మనం పక్కకి వెళ్తే మన పరిస్థితులు ఎలా వంటి ఒకసారి ఆలోచించండి. ఈ లోకం అందము కోసం మనం ప్రాకులాట చేస్తే మన పరిస్థితులు ఎలా అంటే ఒకసారి ఆలోచించండి. తప్పిపోయిన అంటాడు, నా తండ్రి దగ్గర అనేక మంది కూలోళ్ళు ఉన్నారు, కూలోళ్ళు కన్నా పెట్టుకున్నాను అంటాడు. తండ్రి అంటాడు, అయ్యా ఈ కళ్ళతో నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను అని తన ఇంట్లో పని వాళ్ళందరిని పిలిపించి, తప్పిపోయిన నా కుమారుడు మరలా తిరిగి బ్రతికిను. ఆమేన్. తన పాదాలకు చెప్పులు తొడిగించండి, తన వస్త్రాలను మీరు తొలగించి మంచి వస్త్రాలు ధరింపచేయండి, తన చేతికి ఉంగరం పెట్టాడండి. వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా ఆశ్చర్యం చూస్తున్నాడు. నాన్న, నాకెందుకు ఉంగరం పెడుతున్నావు అని తండ్రి ఉంగరం తన చేతికి, తన బ్రెయిన్కి పెట్టాడండి. పాదాలకు చెప్పులు మళ్ళా తొడిగించాడండి, చెప్పులు జోడు తొడిగించాడు, మురికి వస్త్రాలను తీసివేసేసాడండి, ప్రశస్తమైన వస్త్రాన్ని కట్టాడు. అప్పుడు అంటాడు, అక్కడ ఉన్నటువంటి పనివాళ్ళతో, పెద్ద కుమారుడితో ఏమంటాడు తెలుసా అండి, తండ్రి తప్పిపోయి నా కుమారుడు తిరిగి బ్రతికేనో. ఆమేన్. ఈ రాత్రి తప్పిపోయి, ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధులకి దూరం అయిపోయి, వాక్యానికి దూరం అయిపోయి, ప్రార్థనకు దూరం అయిపోయి, ఆత్మకు దూరం అయిపోయి, సన్నిధికి దూరం అయిపోయి, కృపకు దూరం అయిపోయి, రక్షణకు దూరం అయిపోయి తప్పిపోయావా? నా దేవుడి రాత్రిని 1000 కళ్ళతో పిలుస్తున్నాడు, 1000 కళ్ళతో నన్ను చూస్తున్నాడు, రా నా దగ్గర రామని పిలుస్తున్నాడు. అక్కని చేర్చుకున్నాడండి. తన పాదాలకు చెప్పులు తొడిగించాడు. చెప్పులంటే సమాధానానికి సాదృశ్యం. ఎప్పుడైతే తప్పిపోయినటువంటి కుమారుడు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి మరలా తండ్రి వద్దకు వచ్చాడో, పోగొట్టుకున్న సమాధానం మరలా అతనికి కలిగింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తప్పిపోయినటువంటి కుమారుడు పశ్చాత్తాపడ్డాడు, తన తప్పును తను తెలుసుకున్నాడు.
ఈరోజు చాలా మంది కూడా తప్పిపోతూ ఉంటారు, కానీ తప్పిపోయినటువంటి వాళ్ళ జీవితాన్ని గమనించుకొని ఏ విషయంలో తప్పిపోయానని తెలుసుకొని తన తప్పును తను తెలుసుకొని పశ్చాత్తాపడి ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఈ రాత్రి నిన్ను అక్కను చేర్చుకుంటాడు, తన గుండెలో నిన్ను దాచుకుంటాడు, తన ప్రేమ నీకు పంచి పెడతాడు. ఆలోచించండి. పాదాలుగా చెప్పులు తొడిగించాడు, పోగొట్టుకున్న సమాధానం దేవుడు మరలా తనకి ఇచ్చాడు. మురికి వస్త్రాలన్నీ తీసేశాడండి. ఆమేన్. ఏ వస్త్రాలండి? మురికి వస్త్రాలు, పాపంతో కూడిన వస్త్రాలు, ఏషులతో కూడిన వస్త్రాలు, దుర్యాపారముతో కూడిన వస్త్రాలు. వాసన కొడుతుంది, ఘమ ఘమ, మురికి వాసన వస్తుందండి, మురికితనం. ఈరోజు కొంతమంది జీవితాలు పైకైతే వస్త్రాలు కట్టుకుంటారు, కానీ పైకైతే మంచి వస్త్రాలు ధరించుకున్నట్లు ఉంటారు, కానీ వాళ్ళ జీవితం అంతా కూడా మురికి మురికిగా ఉంటుంది. వాళ్ళ బ్రతుకంతా కూడా మురికి మురికిగా ఉంటుంది. వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం అంతా మురికి పట్టిపోద్ది. ప్రార్థన ఉండదు, సరైన విశ్వాసం ఉండదు, సరైనటువంటి భక్తి ఉండదు, సరైనటువంటి రక్షణ ఉండదు, సరైనటువంటి మారు మనసు ఉండదు, సరైనటువంటి తీర్మానం ఉండదు, సరైనటువంటి ఐక్యత ఉండదు. పైకి మాత్రం ఎంత చక్కగా బట్టలు కట్టుకుని వస్తారండి, ఎంత నీటుగా బట్టలు ధరించుకుంటారండి. గమనించనండి, మురికి వస్త్రాన్ని నా దేవుడి రాత్రి నీకు తొలగిస్తాడు. ఆమేన్. ప్రశస్తమైన వస్త్రం అంటే మరలా ప్రభు అతనికి రక్షణ వస్త్రాన్ని కలుగు చేశాడు. ఆమేన్. ఏ వస్త్రం అండి? రక్షణ వస్త్రం. ఈ రాత్రి నా దేవుని దగ్గర నువ్వు రాగలిగితే, ఈ లైవ్లో వాక్యం అంటే నువ్వు బిడ్డ ఆలోచించు, నీ మురికి జీవితాన్ని తొలగించి ప్రశస్తమైన రక్షణ వస్త్రాన్ని నీకు ధరింపజేస్తాడు. ఆమేన్. నీ జీవితాన్ని నూతన పరుస్తాడు, నీ బ్రతుకును నూతన పరుస్తాడు, నీ యొక్క వ్యక్తిగత కుటుంబ వ్యవస్థను నూతన పరుస్తాడు. అదే కాదండి, ఉంగరం పెట్టాడు. హల్లెలూయా. ఉంగరం అంటే తెలుసండి? అధికారాన్ని సాదృశ్యం అండి. పోగొట్టుకున్న అధికారాన్ని మరలా తిరిగి ప్రభు ఇచ్చాడు. ఈ రోజున లోకములో ఉన్న అధికారాలు వేరు, లోకములో ఉన్న ఘనత వేరు. యేసేలో ఉన్నటువంటి అధికారం మరలా పొందుకోగలిగాడండి. ఆ బిడ్డని మనిషిగా ప్రభు తీర్చిదిద్దాడు. అందుకు ప్రభు అంటాడు వాళ్ళందరితో, తన పెద్ద కుమార్తె ఏమంటారు? తప్పిపోయినటువంటి నా కుమారుడు తిరిగి బ్రతికెన్నో, ఆత్మ సంబంధముగా బ్రతికాడు. శరీర సంబంధంగా బ్రతికున్న ఆత్మ సంబంధంగా తప్పిపోయాడు. ఆత్మ సంబంధంగా నాకు దూరం అయిపోయాడు, శరీర సంబంధం కూడా నాకు దూరం అయిపోయాడు. తప్పిపోయి నా కుమారుడు మరలా తిరిగి బ్రతికినని తండ్రి అక్కడున్న సమాజంతో సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయండి? మన బ్రతుకులు ఎలా ఉన్నాయండి? ఒకసారి ఆలోచించలేదు. ఒక ప్రాంతంలో ఇలాగ దేవుని మాటలు అందిస్తున్నాను నేను, దేవుని మాటలు అందిస్తూ ఉన్నా. అది వడ్డీ మొక్కలనేటువంటి గ్రామం. దేవుని మాటలు అందిస్తుంటే ఒక పెద్ద ఆయన నా కోసం ఎదురుగు నుంచొని బయలు పెట్టుకొని, పాస్టర్ గారు మా ఇంటికి మీరు రాండి అయ్యా, మా ఇంటికి మీరు రాండి అయ్యా అని అంటున్నాడు. నేను అనుకున్నాను పెద్ద ఆయన ఇంటికి నన్ను రమ్మంటున్నాడు, బైబిల్ తీసుకొని రమ్మంటున్నాడు. ఆయన కూడా బైబిల్కి తీసుకొని వచ్చాడు ప్రార్థనకి. సరే బ్రతిమలాడుతున్నాడు. ఆయనకి ఏం సమస్యలు ఉన్నాయో, ఆ పెద్ద ఆయనకి ఏ రోగం ఉందో, ఏ జబ్బు ఉందో అని నేను ఒక తమ్ముడు ఇద్దరు భారం కలిగి ఆ రాత్రి ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఆ పెద్ద ఆయన అన్నాడు, అయ్యా కూర్చోండి పాస్టర్ గారు అంటే మాకు కూర్చేస్తూ కూర్చున్నాం. ఆయన కూడా కూర్చోమంటే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నేను అడిగా, ఏంటయ్యా పెద్ద ఆయన ఏడుస్తున్నావు, ఏంటి నీ బాధ, నీ దుఃఖము, నీ సమస్య ఏమిటో చెప్పు, నేను కూడా నీ కుమారులు లాంటి, నీ కొడుకు లాంటి, చెప్పయ్యా. నా దేవుడు ఎంతైనా ప్రేమించేవాడు, కనికరమూర్తి, చెప్పని నేను అడుగుతున్నా అండి. ఏం చెప్పేదిలేండి పాస్టర్ గారిని ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉంటే ఎంతమంది పిల్లలు అయ్యి నీకని అడిగి, నేను 2 కుమారులు 1 కుమార్తె అయ్యా. మరి అమ్మ ఉందా అన్న? అమ్మ చనిపోయిందయ్యా.
పెద్ద అబ్బాయి బాగా చూస్తాడా? చూడడయ్యా. చిన్న అబ్బాయి బాగా చూస్తాడా? చూడడయ్యా. కుమార్తె బాగా చూసిద్దా? చూడడయ్యా. ఎందుకు నాన్న చూడంటున్నారు? నన్ను పట్టించుకోవట్లేదయ్యా అని ఏడుస్తున్నాడు. సరే, నీకు గవర్నమెంట్ వాళ్ళు పింఛన్ ఇస్తున్నారు కదా. ఇస్తున్నారయ్యా, ఆ పింఛన్తో నేను బ్రతుకుతున్నానయ్యా అన్నాడు. సరే మంచిదయ్యా, మరి నీ సమస్య ఏంది, ఏడుస్తున్నా కారణం ఏంటి అని నేను అడిగితేనంటాడు, నా బైబిల్ గట్టిగా పట్టుకున్నాడు, నా చేతులు గట్టిగా పట్టుకొని పాస్టర్ గారు, పొన్నూరు వెళ్ళి పొగాకు కొనుక్కొచ్చుకుంటా, నాకు 20 రూపాయలు డబ్బులు ఇంటివా అన్నాడు. నేను అన్నా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నా అంటే, ఎందుకు ఏడుస్తున్నాను అంటున్నాడు. వయసు చూస్తే 75 సంవత్సరాలు. ఏమండి, ఆయన అంటున్నాడు, పొగాకు 4 రోజుల నుంచి పొగాకు లేక బాధపడుతున్నాం, పీల్చడానికి చుట్టలేదయ్యా, ఒక 20 రూపాయలు డబ్బులు ఇస్తే పొన్నూరు వెళ్ళి 2 రూపాయలకి ఏం చేసుకుంటాను, పొగాకు తెచ్చుకొని చుట్టతో తాగుతానయ్యా, చుట్ట చేసుకొని తాగుతున్నాం పొగాకుని. 75 సంవత్సరాలు వచ్చిన మనిషి మారటం లేదండి. పొగాకున్నటువంటి దాని మీద ఉన్నటువంటి ఆసక్తి, సెల్ ఫోన్ మీద ఉన్నటువంటి ఆసక్తి, లోకం మీద ఉన్నటువంటి ఆసక్తి, పాపం మీద ఉన్నటువంటి ఆసక్తి, ముసలం ముచ్చట్ల మీద ఉన్న ఆసక్తి, జోజాల మీద ఉన్న ఆసక్తి, చేతులాడుకునే వాటి మీద ఉన్న ఆసక్తి దేవుని మీద ఉందా? నా గుండెల బద్దలైపోయింది. అయ్యా, నేను నీకు పొగాకు డబ్బులు ఇచ్చే పాస్టర్ గారిని కాదు, ఇంకొక పాస్టర్ గారిని చూసుకోమని పరిగెత్తుకుంటూ ఏమండి ఆటో ఎక్కి నేను వచ్చానండి. ఈ రోజున మనుషుల జీవితాలు ఒక్కసారి ఎలా అన్నీ ఆలోచిస్తున్నారండి. మళ్ళా చేతులు చూస్తే పెద్ద బైబిల్ ఉందండి, పరిశుద్ధమైన గ్రంథం ఉందండి. ఈ పరిశుద్ధమైన గ్రంథము చేతులతో పట్టుకుంటాడా? ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని పక్కన పెడతాడా? మరలా చుట్టని చేతులతో చుట్టుకొని మరలా చుట్టని తాగుతూ ఉంటాడండి. ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని చదువుతాడా? మరలా సినిమాలు ఏమండి, ఈ యాక్టర్ ఎవరు, ఆ యాక్టర్ అని అన్ని చదువుతూ ఉంటాడండి. ఎక్కడ బ్రంద షాప్ ఉందా, ఎక్కడ బ్రంద షాప్ ఉందా, ఎక్కడ ఏసీ గృహాలు ఉన్నాయా, అది చూస్తూ ఉంటాడండి. ఇక మనిషిలో మార్పు ఎక్కడొస్తుందండి? కనుక ఈ రాత్రి తప్పిపోయినా తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి తండ్రి ఇంటికి వచ్చాడు కాబట్టి పోగొట్టుకున్న ఘనతను మరలా తిరిగి పొందేనో. ఆమేన్. ఈ రాత్రి నువ్వు నేను ఏ విషయాలు తప్పిపోయామో పశ్చాత్తాపడి మరలా ప్రభు దగ్గరికి తిరిగి వస్తే పోగొట్టుకున్న సమాధానాన్ని ప్రభు నీకు ఇస్తాడు, పోగొట్టుకున్నటువంటి ఘనతను ప్రభు నీకు ఇస్తాడు. నీ మురికి జీవితాన్ని తొలగించి ప్రశస్తమైన వస్త్రాన్ని ప్రభు నీకు ధరింపజేస్తాడు, రక్షణ భాగ్యాన్ని ప్రసాదిస్తాడు, పోగొట్టుకున్న అధికారాన్ని ప్రభు మరలా నీకు తిరిగిస్తాడు. మరి ఈ రాత్రి మన జీవిత చరిత్రలు ఎలా ఉన్నాయి? ఈ రాత్రి మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఇకనైనా మన జీవితాన్ని మార్చుకొని పశ్చాత్తాపడి ప్రభు దగ్గర సమాధానం, ప్రభు ఇచ్చే రక్షణ భాగ్యం, ప్రభు ఇచ్చే అధికారాన్ని మనం అందరం పొందాలని ప్రభు ఈ మాటల ద్వారా నిన్ను నన్ను బలపరచును గాక. ఆమెను మోకరించిన కలమి. ప్రేమాస్వరూపి జీవాధిపతినికి స్తోత్రాలు. రాత్రి సేవకులు నన్ను అభిషేకించి తప్పిపోయినటువంటి కుమారుని గురించి చాలా చక్కగా సూటిగా తేటగా మీరు సేవకుల నోటి నుంచి మీరు మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. తండ్రి కన్ను మిన్ను తెలియక, తండ్రి అహంకారంతో గర్వంతో తండ్రి దగ్గర ఉన్నటువంటి వ్యక్తినైనా చిన్న కుమారుడు తప్పిపోయి లోకంలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు, యేసులతో సాంగత్యం చేసి దుర్వ్యాపారానికి తన జీవితం అంతా పాడు చేసుకొని చివరికి ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు నాయన ఆకలికి తట్టుకోలేక, ఆకలి మంట అలమటించిపోతూ నాయనా త్రాగటానికి నీళ్ళు లేక, ఉండటానికి షెల్టర్ లేక పందుల దగ్గరికి వెళ్ళి పందులు పొట్టు తినడానికి ఇష్టపడ్డాడు. పందులు బుద్ధి చెప్పిన నాయన, రే నువ్వు మనిషిగా బ్రతుకు, సృష్టిలో మమ్మల్ని దేవుడు పందులుగా సృజించాడు, మాకు ఆహారం పొట్టు, నువ్వు కడుపు నిండా ఆహారం తినమని ఆ పందుల ద్వారా బుద్ధి తెచ్చుకొని తన తప్పును తను తెలుసుకొని పశ్చాత్తాపడి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు నాయన తండ్రి తనను చేర్చుకున్నట్లుగా నాయన మేమే విషయాల్లో ఈ రాత్రి తప్పిపోయాము, నీ బిడ్డలు ఏ విషయాలు ఈ రాత్రి తప్పిపోయారు, దయతో మా తప్పులు నీ బిడ్డ తప్పులు క్షమించి
పశ్చాత్తాపడి నీ దగ్గర రావటానికి మీరు కృప చూపించినందుకు స్తోత్రాలే. పోగొట్టుకున్న సమాధానం, పోగొట్టుకున్న రక్షణ, పోగొట్టుకున్నటువంటి కాపుదల, పోగొట్టుకున్నటువంటి అధికారం, పోగొట్టుకున్నటువంటి ఘనత ఈ రాత్రి లేయిలో ఉన్నట్టు ప్రతి బిడ్డకి మాకును మీరు దయచేయమని, ఘనత మహిమ ప్రభాని మీరు మాత్రం పొందుకోమని యేసు నామములో అడిగి అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.